నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ధనిష్ట కార్తె. ఈరోజు మాఘమాస శుక్లపక్ష చతుర్దశి తిథి సాయంత్రం 6:55 వరకు, తదుపరి పూర్ణిమా తిథి. పుష్యమి నక్షత్రం సాయంత్రం 6:34 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఆయుష్మాన్ యోగం ఉదయం 9:06 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. గరజకరణం ఉదయం 6:52 వరకు, వాణిజ్యకరణం సాయంత్రం 6:55 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జ్యం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 12:01 నుండి 1:39 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 చంద్రోదయం సాయంత్రం 5:16 చంద్రాస్తమయం రేపు ఉదయం 6:35 దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:49 వరకు, మరలా రాత్రి 11:15 నుండి 12:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:31 నుండి 1:57 వరకు. యమగండం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. ఈరోజు తైపూసం. తమిళంలో మకర మాసాన్ని తై మాసం అని, పుష్యమి నక్షత్రంను పూసం అని పిలుస్తారు. మకర మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రం రోజున సూరపద అనే రాక్షసుని సంహరించడానికి పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి వేల్ అనే ఆయుధాన్ని బహూకరించిన రోజు అని భక్తుల విశ్వాసం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తమిళులు పండుగ జరుపుకుంటారు. ఈరోజు భద్రకరణం సాయంత్రం 6:55 నుండి రేపు ఉదయం 7:05 వరకు ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. పురాణాల కథనం ప్రకారం భద్రాదేవి యమధర్మరాజు కుమార్తె, శని భగవానుడి చెల్లెలు. చూడచక్కని రూపంతో, తరచూ సౌమ్య స్వభావం కలిగి ఉండే తత్వం కలిగిన భద్ర కొన్ని సందర్భాలలో విపరీత ఆవేశానికి లోనవుతూ ఉంటుంది. ఆమె ఆవేశతత్వం తగ్గించడానికి హిందూ పంచాంగంలో విష్టికరణానికి ఆధిపత్యం ఇచ్చినట్లుగా పురాణ కథనం. భద్రకరణం సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. కానీ కొన్ని ప్రత్యేక విషయాలలో భద్రకరణం అనుకూలం. ముహూర్త చింతామణి ప్రకారం భద్రకరణం ఎప్పుడూ సంచరించే స్థిరంగా ఉండని స్వభావం. మేషం, వృషభం, మిథునం, వృశ్చిక రాశులలో చంద్ర సంచారం చేస్తుండగా భద్ర స్వర్గలోకంలో ఊర్ధ్వముఖంతో సంచరిస్తుంది. చంద్రుడు కర్కాటకం, సింహం, కుంభ, మీన రాశులలో సంచారం చేస్తున్నప్పుడు భద్ర భూమి మీద రుజుముఖంతో సంచరిస్తుంది. చంద్రుడు కన్యా, తుల, ధనస్సు, మకర రాశులలో సంచారం చేస్తుండగా భద్ర పాతాళ లోకంలో అధోముఖంతో సంచరిస్తుంది. భద్ర భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు, అంటే చంద్రుడు కర్కాటక, సింహ, కుంభ, మీన రాశులలో సంచారం చేస్తుండగా భద్ర ప్రభావం భూమి మీద అధికంగా ఉంటుంది. కాబట్టి చంద్ర సంచారం పై రాశులలో ఉన్నప్పుడు భద్రకరణంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మంగళవారం ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం సాయంత్రం 6:34 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.